భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి రాజ్యాంగము తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడినది. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగం ముసాయిదీ కమిటీ ఏర్పడింది. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశ రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధంగా రూపుదిద్దారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడింది. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరచడంతో భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించడంతో పరిణామ దశ పూర్తయింది. 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు కావడంతో జనవరి 26న ఎంపిక చేశారు. మా ఛానల్లో ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.